ప్రైజ్ లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా? రండి, చిన్న వచనం పాడుకుందామండి. పక్షిరాజు వలెను నా గూడు రేపి నీరెక్కలపై మోసినది. పక్షిరాజు వలెను నా గూడు రేపి నీరెక్కలపై మోసినది. నీ కృప నాపై చూపుటకా, నీ కృప నాపై చూపుటకా, ఏమని వర్ణింతు నీ కృపను. ఏరులై పారని నా గుండెలోన, ఏమని వర్ణింతు నీ కృపను. ఇది మరి మనం దేవుని వాగ్దానం చూసుకుందామండి. 118వ కీర్తన 17వ వచనం చదువుకుందామండి. నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలను వివరించెదను అంటున్నాడు భక్తుడు. ఇక్కడ ఏమంటున్నాడు? నేను చావను, సజీవుడినై ఉన్న యెహోవా క్రియలను వివరించెదను. ఎందుకు అంటున్నాడంటే ఈ మాట, ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు కాబట్టి నేను చావను, నేను సజీవుడినై ఉండి యేసుక్రీస్తు క్రియలను నేను వివరిస్తాను, ప్రకటిస్తాను, చాటి చెప్పుతాను అంటున్నాడు ఇక్కడ భక్తుడు. మరి ఇటు మాటలను బట్టి మనం కూడా మరి దేవుని మాటలు ఇతరులకు పంచేవారిమిగా, చెప్పేవారిమిగా, ప్రకటించేవారిమిగా సిద్ధపాటు కలిగి ఉందామండి. మరి ఈ మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. అదే అంటున్నాడు భక్తుడు ఇక్కడ, నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలను వివరించదని అంటున్నాడు. ఇది నా వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, ఇటు మాటలు వింటున్న బిడ్డల్ని, చూస్తున్న బిడ్డల్ని ఆయన దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.